డొనాల్డ్ ట్రంప్ ఫినామినన్ వచ్చాక ప్రపంచంలో పెద్ద చర్చ జరుగుతున్నది అంటే ఇజ్ ఇట్ ది ఎండ్ ఆఫ్ ది అమెరికన్ ఎక్సెప్షనలిజం, ఇజ్ ఇట్ ది ఎండ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ యాజ్ ఎ సూపర్ పవర్. దీనికి కారణం ఏంటి అంటే అమెరికా ఇస్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఐసోలేషనిస్ట్. వరల్డ్లో మీరు గమనించండి, నాటోతో మేమెందుకు ఖర్చు పెట్టుకుంటాం, యూరప్ వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకోవాలి, ఎక్కడో యుద్ధాలు మేమెందుకు చేస్తాం, ఇలా ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికాలోకి ఇతర దేశాల గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తే అడ్డగులుగా టారిఫ్ విధిస్తాం, ఇలాంటి ప్రొటెక్షనిస్ట్ ఎకనామిక్ పాలసీస్ అంటారు వీటిని, రక్షిత ఆర్థిక విధానం. తమ దేశ ఎకానమీలోకి ఇతర దేశాల వస్తువుల్ని సర్వీసెస్ పైన ఆంక్షలు విధించడాన్ని. సో ఈ పొలిటికల్గా, డిప్లొమాటిక్గా, మిలిటరీగా కూడా అమెరికా గతంలో లాగా ప్రపంచానికి నాయకత్వం వహించడంలో ఆసక్తి చూపడం లేదు. ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్లీ ఇంట్రావర్ట్, తన వైపు తాను చూసుకుంటూ ఉంది అనేది ఒక ప్రధానమైన అంశం. ఇక అమెరికన్ సొసైటీ కూడా చాలా పొలరైజ్ అవుతుంది, వైట్ వర్సెస్ నాన్ వైట్. ఇలాంటి పొలరైజేషన్, రేషియల్ పొలరైజేషన్ అమెరికాను డివైడ్ చేస్తోంది. సో ద అమెరికా ఈజ్ లూజింగ్ ఇట్ షీన్ అని రకరకాల ఇంటర్ప్రిటేషన్స్. అమెరికన్ డాలర్కు పోటీగా డీడాలరైజేషన్ అనే ప్రక్రియ మొదలవుతోంది. డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ వైపుగా ప్రపంచం చూస్తోంది. బ్రిక్స్ కరెన్సీ ఇటీవల చర్చకు వచ్చింది. ట్రంప్ అయితే ఏకంగా హెచ్చరించాడు బ్రిక్స్ను, మీరు కనుక సొంత కరెన్సీ ఒకటి ఫ్లోట్ చేసినా, వేరే ఏదైనా కరెన్సీని సపోర్ట్ చేసి డాలర్కు వ్యతిరేకంగా మీ సంగతి చూస్తానంటూ బెదిరించాడు. నేను దానిపైన చాలా వివరంగా కూడా మాట్లాడాను. సో డీడాలరైజేషన్ అనేది ఎజెండాలో లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించింది. అసలు డాలర్ సుప్రమసీకి సమీప భవిష్యత్తులో ఛాలెంజ్ లేకపోయినా అమెరికా యాక్షన్స్ చూస్తుంటే ఎందుకు భయపడుతుంది అనే ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. బట్ డెఫినెట్గా వరల్డ్లో, ఎస్పెషల్లీ ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా డాలర్ సెటిల్మెంట్స్, ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్లో పడ్డ ఇబ్బందులు చూశాక ప్రపంచంలో ఒక ట్రెండ్ మాత్రం మొదలైంది, మన కరెన్సీలో మనం ఎందుకు ట్రేడ్ చేసుకోకూడదు అని. ముఖ్యంగా చైనా, ఇండియా, రష్యా లాంటి దేశాలు ఇందులో ముందున్నాయి. సో ఈ పరిణామాలన్నీ జరుగుతుంటే డాలర్కు ఛాలెంజ్ కూడా మొదలైంది అనే వార్తలు వస్తున్నాయి. కానీ ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది అంటే నిజం. ఎందుకంటే అమెరికాకు పోటీగా చైనా ఎమర్జ్ అవుతుంది. రష్యా, ఇండియా లాంటి మల్టీపోలార్ వరల్డ్లో వివిధ పోల్స్ ఎమర్జ్ అవుతున్నాయి. అమెరికా యూనిపోలార్ ప్రపంచం, అంటే ఏకధ్రువ ప్రపంచం కాదు, ఇది బహుళధ్రువ ప్రపంచం అంటున్నారు. ఇదంతా నిజమే. అమెరికన్ డామినేషన్కు ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. కానీ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు మేక్ ఏ ప్రిడిక్షన్. ఇక అమెరికా పని అయిపోయింది, అమెరికా సూపర్ పవర్ కాదు అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ద డేటా డజంట్ సజెస్ట్ ఇట్. దీనికి వరల్డ్ పాపులేషన్లో అమెరికా జస్ట్ 4%. కానీ అమెరికన్ ప్రపంచ గ్లోబల్ జీడిపిలో అమెరికా అకౌంట్ ఫర్ 28%. నేను వై ట్రంప్ ఈజ్ ఫియరింగ్ బ్రిక్స్ కరెన్సీ అనే వీడియోలో కూడా ఈ లెక్కలు ఇచ్చాను. బ్రిక్స్ నేషన్స్ పాపులేషన్లో 45%, కానీ దే అకౌంట్ ఫర్ 27% ఆఫ్ గ్లోబల్ జీడిపి. అంటే 9 బ్రిక్స్ నేషన్స్ కన్నా కూడా కాస్త ఎక్కువే అమెరికా. అమెరికా అకౌంట్ ఫర్ ఓన్లీ 6% ఆఫ్ ద వరల్డ్స్ ఏరియా. కానీ ప్రపంచ సంపదలో అమెరికా ఎంత బలమైన వాటా కలిగిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ గ్లోబల్ లీడ్ స్టాక్ ఇండెక్స్లో 70% అమెరికానే. ఫ్యూ డికేడ్స్ బ్యాక్ ఇట్ వాజ్ జస్ట్ 30%. ఈవెన్ టుడే అమెరికన్ కంపెనీస్ ముందు ప్రపంచంలో ఏ కంపెనీస్ కూడా నిలబడలేకపోతున్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రీచ్ ప్రపంచంలోని మారుమూలలకు కూడా వెళ్ళగలుగుతున్నాయి. తమ ప్రొడక్ట్స్తో, తమ సర్వీసెస్తో, తమ మ్యానుఫ్యాక్చరింగ్తో, తమ ప్రొడక్షన్ ఫెసిలిటీస్తో, తమ క్యాపిటల్తో. అలాగే ఎర్నింగ్స్లో కూడా ఎవరు పోటీ లేరు. ఒక్కొక్క అమెరికన్ కంపెనీ ప్రపంచంలో కొన్ని దేశాల జీడిపి కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాయి.
అలాగే టెక్ ఇన్నోవేషన్స్లో ఇవాళ ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్, ఒక యాపిల్, ఒక ఎన్విడియా, ఇలా మీరు ఏదైనా తీసుకోండి, టెక్నాలజీ ఇన్నోవేషన్లో అమెరికన్ కంపెనీస్ తర్వాత ఇంకెవరైనా. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, ఈ పరిణామాలను చూస్తున్నాం. సో అమెరికన్ ఎకానమీ యొక్క స్ట్రెంగ్త్ని ఇది తెలియజేస్తుంది. టెక్నాలజీ ఇన్నోవేషన్స్లో, ఎర్నింగ్స్లో కూడా అమెరికా లీడ్స్. అయితే ఒక అమెరికన్ డామినేషన్ కేవలం ఎకనామిక్స్లోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు కలిపి మిలిటరీ పైన ఎంత ఖర్చు పెడతాయో అంతకన్నా ఎక్కువ అమెరికా ఖర్చు పెడుతుంది. దట్ ఇస్ ద మిలిటరీ సుప్రిమసీ ఆఫ్ అమెరికా. సో ప్రపంచంలో నేను ఇంతకుముందు ఒక డేటా కూడా చెప్పాను, గ్లోబల్ పేమెంట్స్లో కూడా సిగ్నిఫికెంట్ 45% మీకు డాలర్లోనే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరెన్సీ పేమెంట్స్లో గ్లోబల్ ట్రేడ్లో అత్యధిక భాగం డాలర్లో జరుగుతుంది. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద డాలర్. అందుకే ఈజిప్షియన్ ఎకనామిస్ట్ సమీర్ అమీన్ ఒక మాట అంటాడు, యునైటెడ్ స్టేట్స్ ఎంజాయ్ 5 kinds ఆఫ్ మానోపొలీ అని. ఒకటి కరెన్సీ పైన, 2 సైన్స్ అండ్ టెక్నాలజీ పైన, 3 నేచురల్ రిసోర్సెస్ పైన, 4 వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ పైన, 5 కల్చర్ పైన. ఇవాళకి కూడా మనం చూడండి, మనం చూసేది, మనం తినేది కూడా ఇవాళ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది. కేఎఫ్సీలు, మెక్డొనాల్డ్స్లు, మనము తీసుకునే ఫుడ్ నుంచి మొదలుకొని వేసుకునే బట్టల వరకు మీకు అమెరికన్ ఫుట్ ప్రింట్, ద వే వి లివ్, ద వే వి ఎంజాయ్, ద వే వి గెట్ ఎంటర్టైన్డ్, ఇవన్నీ అమెరికా. ఒక వాల్ట్ డిస్నీ కావచ్చు, ఇప్పటి నుంచి కాదు, హాలీవుడ్ కావచ్చు. సో కల్చర్పై కూడా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ మనకు కనబడుతుంది. ఇవాళ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ది డ్రీమ్ నేషన్ మేము వెళ్ళాలి అనుకుంటే అమెరికాకే. అఫ్కోర్స్ యూరోప్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రేలియాకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, రకరకాల దేశాల్లో వెళ్ళి సెటిల్ కావాలని కోరుకునే వాళ్ళు ఉండొచ్చు. బట్ స్టిల్ యునైటెడ్ స్టేట్స్ is the most preferred destination for higher education, most preferred destination for higher employment. సో ఈవెన్ పౌరసత్వం తీసుకోవాలని ఎవరైనా విదేశాల్లో అనుకుంటే ద మోస్ట్ ప్రిఫర్డ్ నేషన్ ఇస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రపంచవ్యాప్తంగా యుఎస్ is a very big investor. $7 trillion, 7 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్, 3 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్. అలాగే ప్రపంచంలో డెట్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అవుతుంటుంది. ఎలా $13 trillion అని ఇటీవల ఒక అంచనా చదివాను. ఇందులో 70% అమెరికాకే వెళ్తుంది. సో అప్పు ఇవ్వాలన్నా అమెరికాకే ఇవ్వాలి, పెట్టుబడి పెట్టాలన్నా అమెరికాకే ఇవ్వాలి, వెళ్ళి ఉద్యోగం చేయాలన్నా, చదువుకోవాలన్నా, సంపాదించుకోవాలన్నా, సెటిల్ కావాలన్నా అమెరికాకే వెళ్తున్నటువంటి ట్రెండ్ ఈవెన్ టుడే కూడా కనబడుతుంది. అమెరికన్ ఎకనామిక్ సక్సెస్ నేను ఇంతకుముందు చెప్పాను, వరల్డ్లో ఏ కంట్రీలో లేనంత బిలియనర్స్ అమెరికాలో ఉన్నారు. ఈవెన్ టుడే ఎవరేజ్ అమెరికన్ ఎర్న్ చేసేది బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ఎవరేజ్ సిటిజన్ ఎర్న్ చేయడం. ఇట్ ఈస్ స్టిల్ ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్, రిస్క్ టేకింగ్, ఎంటర్ప్రినర్షిప్కు హైయెస్ట్గా అవకాశాలు ఉన్నటువంటి దేశం కనుకనే చాలామంది అక్కడికి వెళ్ళి సక్సెస్ అవుతుంటారు. ఈవెన్ మనలాంటి దేశాల్లో కూడా సక్సెస్ కాని వాళ్ళు అమెరికాలో సక్సెస్ అవుతూ ఉంటారు. ఇదే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్లు అమెరికన్ డాలర్ ఈజ్ స్టిల్ ద బెంచ్ మార్క్ కరెన్సీ. మీకు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ, డాలర్తో పోలిస్తే యూరో విలువ, డాలర్స్తో పోలిస్తే పౌండ్ స్టెర్లింగ్ విలువ, డాలర్తో పోలిస్తే రూబుల్, యువాన్ల విలువ అని చర్చ పెట్టుకుంటాం. మరే కరెన్సీతో కూడా కంపేర్ చేసుకోం. చాలా దేశాలు, బలమైన దేశాలు, ఇప్పుడు ఇండియా, చైనా, ఇండియా లాంటి దేశాలు చాలా ఎమర్జింగ్ ఎకానమీ, కానీ ఎనర్జీ సెక్టార్లో మనం చాలా డిపెండెంట్. 85% మన ఇంధన అవసరాలు దిగుమతులపైనే. కానీ అమెరికా రిమార్కబుల్ ఎనర్జీ సెక్యూరిటీ ఉన్న కంట్రీ. ఆయిల్, గ్యాస్, సోలార్ పవర్, విండ్ పవర్, ఈవెన్ న్యూక్లియర్ ఎనర్జీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్ ఇస్ ఎ మోర్ డైవర్సిఫైడ్ ఎకానమీ కూడా. మీకు రకరకాల ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా అమెరికా కేంద్రం. సో అందువల్ల యునైటెడ్ స్టేట్స్ ఏదో వీక్ అయిపోతుంది అని అనుకుంటే అది పొరపాటు. అమెరికన్ సుప్రిమసీ, అమెరికన్ డామినేషన్ ఇప్పటికీ కొనసాగుతుంది.
స్టిల్ ప్రపంచంలో ఉన్న సర్ప్లస్ను అమెరికా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ప్రపంచంలో ఉన్న రిసోర్సెస్ను అమెరికా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ప్రపంచంలో ఎకానమీలో వచ్చే లాభాలను అమెరికా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ప్రపంచంలో ఉన్న టాలెంటెడ్ మ్యాన్ పవర్ను అమెరికా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అంటే అమెరికా ప్రపంచం పైన ఈ డామినేషన్కు ఎక్స్ప్లాయిటేటివ్ రిలేషన్షిప్ ఉండొచ్చు, కాదని అనడం లేదు. ఐఎమ్ నాట్ ప్రైజింగ్ అమెరికా, ఐఎమ్ ఓన్లీ గివింగ్ ద ఫ్యాక్ట్స్. ఏదో అమెరికా పని అయిపోయింది అని మనం అనుకుంటే అది పొరపాటుని చెప్పడమే తప్ప అమెరికా ఈ రకమైన సుప్రమసీని ఎలా సాధించింది అనే దాంట్లో ఇట్ హాజ్ ఎక్స్ట్రాక్టెడ్ ద వరల్డ్ రిసోర్సెస్, వరల్డ్ క్యాపిటల్, వరల్డ్ ఇన్కమ్స్, వరల్డ్ ప్రపంచంలో ఉన్న అన్నింటినీ తాను ఎక్స్ట్రాక్ట్ చేయగలిగింది కనుకనే ఆ రకమైన రిమార్కబుల్ సక్సెస్ సాధించింది. కానీ అదే సమయంలో ఇట్ హాజ్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. పబ్లిక్ డెట్ ఇవాళ 122% అమెరికన్ డెట్. సో అందువల్ల అమెరికాలో మీకు రిమార్కబుల్ భయంకరమైన ఇన్ఈక్వాలిటీస్ కూడా ఇప్పటికీ అమెరికాలో ఒక మ్యాసివ్ ఛాలెంజ్గా ఇన్ఈక్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఇది ఏ గ్రేటర్ పోలరైజేషన్ అయిపోతుంది. ఒకప్పట్లాగా అమెరికాలో ఒక అసిమిలేటివ్ కల్చర్ కాకుండా వైట్ నాన్ వైట్ టెండెన్సీస్ ఇటీవల అమెరికన్ ట్రంప్ ఎలక్షన్ టైంలో చూసాం. ఇమిగ్రెంట్ పాపులేషన్ పట్ల, ఎథనిక్ మైనారిటీస్ పట్ల ఏ రకమైన అసహనాన్ని వ్యక్తం చేశారో మనం చూసాం. సో అమెరికన్ డెమోక్రసీ యొక్క డొల్లదనం కూడా చూసాం. ఉమెన్ ప్రెసిడెంట్ని ఇప్పటి వరకు కూడా ఎలక్ట్ చేసుకోలేకపోయింది. అమెరికన్ ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్ ఏ రకంగానూ రిప్రజెంటేటివ్ కాదు. ఇటీవల ఎలక్షన్స్ టైంలో కూడా దర్ ఇస్ ఎ వెరీ బిగ్ డిబేట్ ఆన్ అమెరికన్ ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్. ఇట్స్ నాట్ రిప్రజెంటేటివ్. కొన్ని ఫ్యూ స్టేట్స్, బిగ్ స్టేట్స్, స్వింగ్ స్టేట్స్లో గెలిచిపోతారని. ఇట్స్ స్టిల్ హైలీ కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎలక్షన్స్. ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్లు చూస్తే మనకు అర్థమవుతుంది. మ్యాసివ్ కార్పొరేట్ ఫండింగ్, బలమైన కార్పొరేట్ లాబీస్ అమెరికన్ ఎకానమీని, గవర్నెన్స్ను, పాలిటిక్స్ను శాసిస్తూ ఉంటాయి. అమెరికా లాంటి దేశంలో ప్రెసిడెంట్గా ఆ దేశ పార్లమెంట్ మీదికి తన మనుషులను ఉసిగొలిపి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆఖరికి అక్రమ సంబంధాలపైన కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా అమెరికాలో ప్రెసిడెంట్ కాగలుగుతాడు. ది ఓల్డెస్ట్ పీపుల్, యంగర్ జనరేషన్కి ఇప్పటికీ కంటెస్ట్లో లేరు. స్టిల్ 78 ఏళ్ళ వ్యక్తి రాష్ట్ర ప్రెసిడెంట్ అవుతాడు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, నేను కాదనడం లేదు. కానీ ది అమెరికా యాజ్ ఎ సూపర్ పవర్గా దాని పని అయిపోయింది అనుకుంటే పొరపాటు. బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్. ఎమర్జింగ్ ఎకానమీస్, మనలాంటి ఎమర్జింగ్ ఎకానమీస్ నుంచి ఛాలెంజ్ ఉంది. అమెరికన్ డెమోగ్రఫికల్ ఛాలెంజ్, ఏజింగ్ పాపులేషన్ అవుతుంది. సో అమెరికాలో జరిగే పరిణామాలు ఐసోలేట్ అవుతుంది వరల్డ్ నుంచి. దెర్ ఆర్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ టు అమెరికన్ డామినేషన్, దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నేను ఆ వివరాలు కూడా చెప్పాను. డాలర్కు పోటీగా ఎమర్జ్ కావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని. సో ఒక కంక్లూడింగ్గా చెప్పాలంటే దేర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ టు అమెరికన్ సుప్రమసీ, బట్ స్టిల్ అమెరికన్ సుప్రమసీ ఓవర్ ద వరల్డ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ప్రపంచంలో అమెరికా ఆధిపత్యానికి కీలక సవాళ్ళు ఎదురవుతున్నాయి, భవిష్యత్తులో ఎదురవుతాయి. కానీ ఇప్పటికీ ప్రపంచ ఆధిపత్యంలో అమెరికా ఉంది అన్న మాట నిజం. సమీప భవిష్యత్తులో అమెరికాను పక్కకు తోసి మరో దేశం ప్రపంచాన్ని డామినేట్ చేస్తుంది అనుకుంటే అది పొరపాటు. అమెరికా తర్వాత స్థానానికి చాలా దేశాల మధ్య పోటీ ఉండవచ్చేమో, కానీ అమెరికాకు ఆల్టర్నేటివ్గా ఇంత తొందరగా ఎమర్జ్ అయ్యేటువంటి పరిస్థితి ప్రపంచంలో చైనాతో సహా ఏ దేశానికి లేదన్నది వాస్తవం.